ఫ్రెండ్స్, పెత్తర అమావాస్యకు బిగ్ షాక్ ఇచ్చిన గాంధీ తాత అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దీని గురించి వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే రేపు మాత్రం డ్రై డే సందర్భంగా ఆ రెండు బంద్ ఉంటాయి, అంటే ఈరోజే. ఈ నేపథ్యంలో పెద్దలకు నైవేద్యం పెట్టే వారికి ఇది బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని మంది షాపులకు చికెన్, మటన్ విక్రయాలు చేయరు. ఈరోజు జాతిపిత గాంధీ తాత జన్మదిన సందర్భంగా డ్రై డే పాటిస్తారు. ఐక్యరాజ్య సమితి కూడా ఈ రోజును అహింస దినంగా ప్రకటించింది. అందుకే ఈరోజు చికెన్, మటన్ విక్రయాలు కూడా ఉండవు. అయితే పెద్దలకు నైవేద్యాలు పెట్టేవారికి ఇది బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాది 15 రోజుల పాటు పితరులకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఆశ్వయుజ పౌర్ణమి నుంచి మొదలై అమావాస్యతో ముగుస్తుంది. ఈ అమావాస్యను సర్వపితృ అమావాస్య, పెత్తర అమావాస్య, మహాలయ అమావాస్య అని కూడా పిలుస్తారు. తిథి ప్రకారం పితరులకు నైవేద్యాలు పెట్టలేని వారు ఈరోజు పెడతారు. అయితే ముఖ్యంగా ఈ రోజుల్లో మన పెద్దలు భూమిపై సంచరిస్తారని, మనల్ని ఆశీర్వదించడానికి వస్తారనే నమ్మకం ఉంది. ఈ 15 రోజులు పితృల కోసం కేటాయించారు. మన దేశంలో కాశీ, గయా వంటి కొన్ని ప్రధాన ప్రదేశాల్లో పితృదేవతలకు తర్పణం సమర్పిస్తే కూడా వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని నమ్ముతారు. అందుకే పెత్తర అమావాస్య రోజు ప్రత్యేకంగా పేదలకు, బ్రాహ్మణులకు, చనిపోయిన వారికి ఆత్మలకు శాంతి చేకూరాలని దాన ధర్మాలు కూడా చేశారు. అయితే మరుసటి రోజు అయిన గురువారం పితృలకు నైవేద్యం పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా ఈరోజు మంగళవారం అక్టోబర్ 1వ తేదీ అంటే నిన్న పెట్టవచ్చు, కానీ గురువారం పెట్టడం చెల్లదని, ఈరోజు మాత్రమే పెట్టుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా అమావాస్య రోజు నుంచే తెలంగాణలో బతుకమ్మ వేడుకలు కూడా ప్రారంభమవుతాయి. ఇది ఫ్రెండ్స్.